Hello everyone, I am Divya, your math facilitator. సో ఈ క్లాస్లో మనము ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇంతకుముందు క్లాస్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ అయిపోయింది, అండ్ దాని ముందు క్లాస్లో ప్రోగ్రెషన్స్ ప్రాబిలిటీ అయిపోయింది. అండ్ ఈ ప్లేలిస్ట్లో మీకు ఆల్రెడీ రియల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపటిలో కంప్లీట్ చేద్దాము. అండ్ స్పెషల్గా నేను మీకు స్పెషల్గా వీడియోస్ చేయలేకపోయాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ పాలిసెట్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది నేను అది రికమెండ్ చేశాను. సో అది చూసినా కానీ మీకు ఖచ్చితంగా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అది కాకుండా ఇప్పుడు మోడల్ పేపర్ మీద ఆల్రెడీ మొన్న 2 వీడియోస్ చేశాను, సో అవి కూడా చూడండి. అండ్ ఆల్సో ఒక స్టూడెంట్ ఉన్నారు, లహరి. ఐఎమ్ సో సారీ, నువ్వు నన్ను కంటిన్యూస్గా కామెంట్ చేస్తూనే ఉన్నావు, బట్ డ్యూ టు మెనీ రీజన్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రిప్లై టు యువర్ కామెంట్ ఆల్సో మెనీ అ టైమ్స్. చూస్తున్నా కానీ రిప్లై చేసే పరిస్థితి కూడా లేకుండే. సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. బట్ ట్రస్ట్ మీ, ఒకవేళ మీరు కనుక అవి కంప్లీట్ చేస్తుంటే పాలిసెట్ వీడియోస్, ఎందుకంటే సిలబస్ సేమ్ కంప్లీట్ చేస్తుంటే మీకు ఫుల్ సిలబస్ ఆల్రెడీ అయిపోయినట్టే. సో ధైర్యంగా ఉండండి అండ్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు అయితే ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రివైజ్ చేసేద్దాం ఫాస్ట్గా. సో ఓకే, హియర్ ఇస్ ద కాన్సెప్ట్. ఫస్ట్ అసలు ట్రిగ్నోమెట్రీలో ఏముంటాయి మనకి? సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. అండ్ ట్రిగ్నోమెట్రీలో అసలు డిలీటెడ్ సిలబసే లేదు. ఇందులో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఓన్లీ ఫిగర్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుంటే చాలు అని ఇచ్చారు. ట్రిగ్నోమెట్రీ డిలీటెడ్ సిలబస్ ఏం లేదు. సో రెండు కూడా నేర్చుకుందాం ఇప్పుడు ఫాస్ట్గా. సో ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ, మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ ఉన్నట్టయితే రైట్ యాంగిల్ ఎట్ బి, అంటే బి అనేది 90 degrees, ఇది ఏ, ఇది సి అనుకుందాం. ఓకే, సో సైన్ ఏ ఈక్వల్ టు, సైన్ ఏ ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఎప్పుడు కూడా ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్, దాన్నే మనం పర్పెండిక్యులర్ సైడ్ అని కూడా అంటాం. అండ్ ఈ యాంగిల్ ఏతో పాటు ఉన్న సైడ్ని బేస్ లేదా అడ్జసెంట్ సైడ్ అంటాం. అండ్ ఈ 90 degreeకి ఆపోజిట్ ఉన్న సైడ్ని హైపోటెనస్ అంటాం. సో సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఏ ఇస్ adjacent by hypotenuse, tan A is opposite by adjacent, cosecant A ఏమో sin A కి రెసిప్రోకల్, secant A cos A కి రెసిప్రోకల్, cot A tan A కి రెసిప్రోకల్. ఇప్పటికి కూడా ఇది గుర్తు లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ టేబుల్ మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇప్పటికి కూడా ఇంకా మేము కన్ఫ్యూజ్ అవుతాం మేడం అనే వాళ్ళు ఉంటే ఈ టేబుల్ చూడండి. సో సైన్, కాస్, టాన్, ఇవి మూడు బేసిక్ రేషియోస్ అనమాట. సైన్, కాస్, టాన్ బేసిక్ రేషియోస్. ఓకే, సో మనం ఏమేం సైడ్స్ గురించి మాట్లాడుతున్నాం? మనం ఒక ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ సైడ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం, రైట్. సో ఒక ట్రయాంగిల్లో నేను దేని గురించి మాట్లాడుతున్నా? పర్పెండిక్యులర్ సైడ్ గురించి మాట్లాడుతున్నా, బేస్ గురించి మాట్లాడుతున్నా, హైపోటెనస్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఒకవేళ ఇది యాంగిల్ అనుకుంటే, ఎస్ ఇది రెఫరెన్స్ యాంగిల్ అనుకుంటే, మనము ఆపోజిట్ సైడ్ ఉంది పర్పెండిక్యులర్ సైడ్, ఇది బేస్, ఇది హైపోటెనస్. సో సైన్, కాస్, టాన్ రేషియోస్ అనేవి బేసిక్ రేషియోస్. సో వాటిని రాయడానికి మనం ఏం చేస్తామంటే SCT, అంటే సైన్, కాస్, టాన్, ఈ రేషియోస్ని ఎలా రాస్తున్నా చూడండి. సైన్ ఫస్ట్ P రాస్తాను పర్పెండిక్యులర్, ఇది B. ఓకే, అండ్ ఈ హెచ్ అవుతుందో ఇది కింద రాసేయండి. ఓకే, P రాయండి, B రాయండి, హెచ్ కింద రాసేయండి. అండ్ ఈ PB ఉంది కదా, ఇది ఇక్కడ రాయండి. PB హారిజాంటల్గా ఉందిగా, వర్టికల్గా రాయండి. సో సైన్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాస్ ఇస్ బేస్ బై హైపోటెనస్, టాన్ అంటే పర్పెండిక్యులర్ బై బేస్. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కొసీకెంట్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తాను చూడండి. సైన్, కొసీకెంట్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, సైన్, కొసీకెంట్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. సిమిలర్లీ సీకెంట్, కాస్ లేదా కాస్, సీకెంట్ రెండు రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. అండ్ టాన్, కాట్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. ఇవి రాసుకోండి ఎక్కడైనా. ఓకే, సో ఈ టేబుల్ చూసుకోండి. ఇప్పుడు సైన్, కాస్, సైన్, కొసీకెంట్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. సైన్ P/H అంటే కొసీకెంట్ ఏమవుతుంది? H/P అవుతుంది. ఓకే, సో ఈ ఒక చిన్న టేబుల్ అండ్ ఈ రిలేషన్స్ తెలిసి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ ఆఫ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి. ఇప్పుడు ఈ టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? మరి ఒక ఈజీ టెక్నిక్ ఉంది. సైన్ వాల్యూస్ రాద్దాం చూడండి. సైన్ 0, 30, 45, 60, 90 ఇవి కదా వాల్యూస్. ఇప్పుడు వీటిని నేను ఎలా రాస్తానంటే
0 1 2 3 4 అండ్ వీటన్నిటిని 4తో డివైడ్ చేసేయండి. ఓకే, అండ్ దీనికి స్క్వేర్ రూట్ తీయండి, అన్నిటికీ స్క్వేర్ రూట్ తీయండి. ఇంకొక న్యూ స్లైడ్ తీసుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఒక్క నిమిషం. సో ఏం చేస్తారంటే ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి 0 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ ఇవి కదా మనకున్న వాల్యూస్. ఇప్పుడు నాకు సైన్ 0 కావాలి లేదా సైన్ వాల్యూస్ కావాలి అంటే ఏం చేస్తానంటే ఫస్ట్ వీటన్నిటిని ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, 0 1 2 3 4 0 ఉందిగా, 0 నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ 4 లాస్ట్కి వచ్చింది కదా, ఇప్పుడు వీటన్నిటిని 4తో డివైడ్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒక కాలం మీరు రఫ్ వర్క్లో రాసుకోండి. అండ్ వీటన్నిటికీ రూట్ తీయండి. వినేటప్పుడు కొంచెము పెద్దగా అనిపిస్తుంది కానీ మీరు ఒకసారి రాసారంటే 10-20 సెకండ్స్లో రాసేయగలుగుతారు. 0/4 అంటే 0, రూట్ ఉంది, రూట్ 0 అంటే కూడా 0నే కదా. 1/√4 1/√4 అంటే 1/2నే కదా. ఇదేంటి 2 1s 2 2s 1/√2 అంటే 1 ఇట్లా రాయచ్చా, √1/2 అంటే 1/√2. ఇదేంటి √3/√4 అంటే 2ఏ కదా. ఇది చూడండి 4 4 క్యాన్సల్, √1 అంటే 1. ఇదంతా ఏమొచ్చింది మీకు సైన్ వాల్యూస్ వచ్చేసింది చూడండి. 0 1/2 1/√2 √3/2 1 సైన్ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో మీకు ఒకవేళ గుర్తుండదు కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఈ ఒక్క లైన్ రాయండి. ఈ ఒక్క లైన్ రాస్తే మీకు ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దెన్ కాస్ వాల్యూస్ ఎలా రాస్తారు మరి? కాస్ వాల్యూస్ ఇలా ఉల్టా బ్యాక్ ఆర్డర్లో రాయండి. ఓకే, ఇక్కడ 1 లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ ఫస్ట్లో రాయండి. ఇక్కడ √3/2 ఉంది కదా, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, లాస్ట్ నుంచి రాయండి. ఇది 1/√2, ఇది 1/2, ఇది 0. అండ్ మీరు ఒకవేళ చూస్తుంటే సైన్ 0 నుంచి 1 వరకు వెళ్తుంది. సైన్ వాల్యూస్ 0 నుంచి 1 వరకు వెళ్తుంది, అంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది. కాస్ వాల్యూస్ 1 నుంచి 0కి వస్తుంది, దాన్ని బ్యాక్వర్డ్ ఆర్డర్లో రాస్తాం కదా, 1 నుంచి 0కి వస్తుంది, అంటే డిక్రీజింగ్ ఆర్డర్లోకి వస్తుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ tan వాల్యూస్ ఎలా వస్తాయి? tan θ ఈజ్ నథింగ్ బట్ sin θ అపాన్ cos θ కదా. సో sin θ 0 ఉంది, cos θ 1 ఉంది. 0/1 అంటే 0నే. 1/2/√3/2 అంటే ఎంత వస్తుంది? 1/√3. ఓకే, సో ఇలా 1/2 1/√2 డివైడెడ్ బై 1/√2 అంటే 1. √3/2 డివైడెడ్ బై 1/2 అంటే √3. 1/0 అంటే ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఇస్ అన్డిఫైన్డ్. సో ఇట్లా మీరు వాల్యూస్ అన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? కొసీకెంట్. కొసీకెంట్ వాల్యూస్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు కొసీకెంట్ మీ టేబుల్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ నాకు కొసీకెంట్ 30 కావాలనుకోండి, ఫస్ట్ నేను సైన్ 30 ఏంటో ఆలోచిస్తాను. సైన్ 30 ఈజ్ 1/2. అవునా, సైన్ 30 1/2 అంటే కొసీకెంట్ 30 ఏమవుతుంది? దాని రెసిప్రోకల్ 1/2 రెసిప్రోకల్ అంటే 2 వస్తుంది. ఓకే, సో కొసీకెంట్ సీకెంట్ tan మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. ఆ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఇది ఒకటి నేర్చుకున్నాం కదా, కొసీకెంట్ సైన్ రెసిప్రోకల్, సీకెంట్ కాస్ రెసిప్రోకల్, కాట్ tan రెసిప్రోకల్. సో ఈ వాల్యూ అడిగినప్పుడు ఫస్ట్ tan వాల్యూ చూడండి, సీకెంట్ వాల్యూ అడుగుతున్నప్పుడు ఫస్ట్ కాస్ వాల్యూ ఏంటి ఆలోచించండి, కొసీకెంట్ అడిగినప్పుడు ఫస్ట్ సైన్ ఆలోచించండి, ఆలోచించి దాన్ని రెసిప్రోకల్ చేయండి. ఓకే, సో థింగ్స్ సింపుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ చూడండి, సైన్ కాస్ కాంప్లిమెంటరీ, సైన్ కాస్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, అండ్ కొసీకెంట్ సైన్ రెసిప్రోకల్ కొసీకెంట్, కొసీకెంట్ కాస్ రెసిప్రోకల్ సీకెంట్, ఈ రెండు కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. అండ్ tan cot ఆర్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 90 అయితే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. ఇక్కడ కూడా చూడండి సైన్ థీటా ఈక్వల్ టు దాన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ 90 మైనస్ థీటా అని రాయొచ్చు. అంటే సైన్ ని కాస్ లోకి మారుస్తున్నప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది అంటే 90 మైనస్ థీటా అవుతుంది. సైన్ ని కాస్ లోకి మారుస్తే ఇక్కడ ఉన్న యాంగిల్ 90 మైనస్ థీటా అవుతుంది. కొసీకెంట్ ని సీకెంట్ లోకి మారుస్తే కొసీకెంట్ థీటా ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ థీటా అవుతుంది. సో ఒక రేషియో ఇంకో రేషియోలోకి మారుస్తుంటే ఆ యాంగిల్ 90 మైనస్ ఇచ్చిన యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, సైన్ కాస్ సీకెంట్ కొసీకెంట్ అండ్ కాట్ tan ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, రెసిప్రోకల్స్లో ఏం చెప్పాను నేను? రెసిప్రోకల్స్లో ఏం చెప్పాను? సైన్ కొసీకెంట్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్, సీకెంట్ కాస్ లేదా కాస్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి ఇట్లా రాద్దాం, కాస్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్, tan cot ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్.
ఇది రెసిప్రోకల్, ఇది రెసిప్రోకల్, ఇది రెసిప్రోకల్. ఇప్పుడు కాంప్లిమెంటరీ అన్నప్పుడు ఏమవుతుందంటే సైన్ కాస్ కాంప్లిమెంటరీ, కొసీకెంట్ సీకెంట్ కాంప్లిమెంటరీ అండ్ టాన్ కాట్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మీకు 3 ఐడెంటిటీస్ ఉంటాయి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ 1. ఈ నెక్స్ట్ 2 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఎలా వస్తుందంటే సైన్ స్క్వేర్ కి రెసిప్రోకల్ ఏంటి, ఇందాక నేర్చుకున్నాం కొసీకెంట్ స్క్వేర్ థీటా కదా. సో కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్, ఇది ఫస్ట్ మాత్రమే ప్లస్ లో ఉంటుంది, నెక్స్ట్ ఈ రెండు మైనస్ లో ఉంటుంది. కొసీకెంట్ స్క్వేర్ థీటా అండ్ ఇది c తో స్టార్ట్ అయింది కదా, ఇంకొక c తో రేషియో ఏంటి, కాట్. సో కాట్ స్క్వేర్ థీటా ఇస్ 1. కాస్ ఉంది, కాస్ ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మిగిలింది కాట్. సో c వస్తుంది కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, కాట్ స్క్వేర్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్, కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్. అక్కడ కన్ఫ్యూజన్ లో ప్లస్ మైనస్ తేడా వచ్చేస్తుంది మీకు. సో ఏం చేస్తారంటే సైన్ ఉంది కదా, సైన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ ఇస్ 1. ఇప్పుడు సైన్ రెసిప్రోకల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వస్తుంది, మైనస్ కాట్ స్క్వేర్ ఇస్ 1. ఇప్పుడు నెక్స్ట్ కాస్ ఉంది కదా, కాస్ రెసిప్రోకల్ ఏంటి, కాస్ రెసిప్రోకల్ సీకెంట్. సో సీకెంట్ స్క్వేర్ మైనస్ నెక్స్ట్ టాన్ వస్తుంది, టాన్ ఒకటే మిగిలింది. సో ఇది ఎస్, ఇది టీ, ఎస్టీ. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఫస్ట్ వస్తుంది, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ 1. ఇది సి, ఇది కూడా c తో స్టార్ట్ అవుతుంది. కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఇస్ 1. ఫస్ట్ ఏం వస్తుంది, సైన్ రెసిప్రోకల్ ఫస్ట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిటీలో కాస్ రెసిప్రోకల్ ఫస్ట్ వస్తుంది, అంటే సీకెంట్ ఫస్ట్ వస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, if 4 tan theta is 3 then evaluate 4 sin theta minus cos theta plus 4 sin theta plus cos theta minus 1. సో 4 tan theta ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. సో ఇందులో మనం వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుందాం ఇప్పుడు, 4 tan theta ఈక్వల్ టు 3. ఒక్క నిమిషం. సో ట్రై చేయండి వాల్యూ కనుక్కోవడానికి, నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఓకే చూడండి, 4 tan theta ఈక్వల్ టు 3 కదా. సో ఆప్షన్స్ ఏంటంటే tan theta ఈక్వల్ టు ఇప్పుడు 3/4 అని రాయొచ్చు, ఈ 4 ఇటు తీసుకెళ్తే రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు, ఆప్షన్స్ వచ్చేసి 13/11, 12/11, 1/11 అండ్ ఆప్షన్ డి నన్. tan theta 3/4 అని వచ్చింది. tan అంటే ఏమని అనుకున్నాం, tan ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఈ టేబుల్ చెప్పాను ఎస్సిటి, అవునా, ఈ టేబుల్ చెప్పాను కదా ఎస్సిటి ఇది ఇక్కడ కనిపించలేదు కదా ఐడెంటిటీ, ఒకసారి చూడండి. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇస్ 1 అండ్ సైన్ రెసిప్రోకల్ కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఇస్ 1 అండ్ సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ 1. ఇది ఎస్టీ ఉంటుంది. ఓకే, సో అది కనిపించలేదు మీకు అక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళాము. ఇది ఇచ్చారు మీకు, tan theta is 3/4 అని ఇచ్చాడు. ఓకే, సో ఎస్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, టీ అంటే ఏంటి, మనం ఈ టేబుల్ నేర్చుకున్నాం. ఎస్సిటి అంటే పిబి రాయమన్నా, ఇక్కడ హెచ్హెచ్ రాయమన్నా, ఈ పిబి ఇక్కడ కూడా వస్తుంది. అంటే tan is nothing but perpendicular upon base. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది యాంగిల్ టీటా అనుకుంటే, ఓకే టీటా అనుకుంటే పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ సైడ్ 3 యూనిట్స్ అనుకోవచ్చు. ఇది పర్పెండిక్యులర్ లేదా ఆపోజిట్ సైడ్ అపాన్ ద బేస్ అనుకోవచ్చు కదా, పర్పెండిక్యులర్ అపాన్ అడ్జసెంట్ అయినా ఆపోజిట్ అపాన్ బేస్ అయినా సేమ్. సో ఇది ఆపోజిట్ సైడ్ 3 యూనిట్స్ అనుకుంటే, బేస్ 4 యూనిట్స్ అనుకుంటే, హైపోటెన్యూస్ ఎలా వస్తుంది, యూజింగ్ పైథాగరస్ థియరం మార్నింగ్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఇది ఎలా వస్తుంది, 4 square plus 3 square 16 plus 9 25 అంటే 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు సైన్ కావాలి. సైన్ వాల్యూ ఎంత చెప్పండి, సైన్ ఇస్ నథింగ్ బట్ 3/5 వస్తుంది, కాస్ ఇస్ నథింగ్ బట్ 4/5 వస్తుంది. అవునా, పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్ అంటే 3/5, బేస్ అపాన్ హైపోటెన్యూస్ అంటే 4/5. అండ్ ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు, ఎల్సిఎం తీస్తారు. ఓకే, దట్స్ ఇట్. సో మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 13/11 రావాలి. సాల్వ్ చేయండి, మీరుగా ఏదైనా మిస్టేక్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ కొసీకెంట్ థీటా ఇస్ 5/3. ఇది కూడా సేమ్ క్వశ్చన్, కొసీకెంట్ థీటా 5/3. కొసీకెంట్ థీటా అంటే ఏంటి, కొసీకెంట్ థీటా అంటే సైన్ కొసీకెంట్ రెసిప్రోకల్ అని చెప్పాను. సైన్ అంటే పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్ కదా, సైన్ అంటే పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. మరి కొసీకెంట్ అంటే హైపోటెన్యూస్ అపాన్ పర్పెండిక్యులర్. అంటే దీని అర్థం ఏంటంటే హైపోటెన్యూస్ 5 యూనిట్స్,
పర్పెండిక్యులర్ అంటే దీని ఆపోజిట్ సైడ్ 3 యూనిట్స్, ఇది కనుక్కోవాలి. ఓకే, సో ఎలా వస్తుంది, ఇది 5 యూనిట్స్ కదా, రైట్. సో ఎప్పుడైనా 3, 5 ఈ నంబర్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మిగిలిన నంబర్ అయితే 4 అవుతుంది. దీన్ని పైథాగరన్ ట్రిప్లెట్ అంటారు. సో మీకు తెలిస్తే ఓకే, తెలియలేదు అంటే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి 3, 4 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది మనకి, 5 వచ్చింది, అవునా. సో ఎప్పుడు కూడా 3, 4, 5 ఈ మూడిట్లో 2 నంబర్స్ ఉన్నాయనుకోండి, మిగతా నంబర్ 3, 4, 5. ఒకవేళ 3, 4 ఇస్తే నెక్స్ట్ 5 అవుతుంది, 5, 4 ఇస్తే నెక్స్ట్ 3 అవుతుంది. ఒకవేళ 3, 5 ఇస్తే మిగిలిన నెంబర్ 4 అవుతుంది. ఇక్కడ చూడండి 3, 5 ఉంది, మిగిలిన నెంబర్ ఏంటి 4. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ 4 అనమాట. అండ్ దాట్స్ ఇట్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సీకెంట్ థీటా ఎంత చెప్పండి, secant theta is nothing but cos theta is base upon hypotenuse. Secant ante hypotenuse upon base. Hypotenuse 5, base 4. And tan theta is perpendicular upon the base, perpendicular 3, base 4. Sin theta cosecant 5/3 ఇచ్చారు, sin ఏమవుతుంది 3/5, దాని రెసిప్రోకల్. ఇప్పుడు ఈ వాల్యూస్ అని తీసుకెళ్ళి ఏం చేయాలి, మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అండ్ మీకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి అంటే 13/46 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, ఎల్సిఎం తీయండి, ఆన్సర్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ cot theta is 15/8 దెన్ ఈ వాల్యూ ఇవాల్యుయేట్ చేయాలంటున్నాడు. cot theta ఎంత ఇచ్చారు, 15/8. ఓకే, సో ఇది కూడా మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి చేయొచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్ ఉంది, అదేంటో చెప్తా చూడండి. ఇక్కడ ఈ న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 1 + sin theta ఉంటుంది కదా, అండ్ ఇక్కడ ఆల్రెడీ 1 - sin theta ఉంది, హోల్ డివైడెడ్ బై 1 + cos theta ఇంటూ ఇక్కడ 2 కామన్ తీస్తే 1 - cos theta. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చూడండి న్యూమరేటర్ 1 + cos theta 1 - cos theta అంటే a² - b² లాగా రాయొచ్చా, a + b ఇంటూ a - b, a² - b² డివైడెడ్ బై కింద కూడా a² - b². కానీ cos² theta + sin² theta ఎంత మనకి, cos² + sin² is 1, అవునా. సో 1 - sin² అంటే ఏమొస్తుంది, cos². సో ఇది cos². అండ్ 1 - cos² అంటే ఏమొస్తుంది, sin². సో ఇది sin². కానీ cos upon sin అంటే ఏంటి, sin upon cos అంటే tan, cos upon sin అంటే cot. కానీ స్క్వేర్ కూడా ఉంది కదా, అది కూడా రాయండి. దట్ ఈస్ ఈక్వల్ టు cot theta వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో, ఇక్కడ రాద్దాం. cot theta 15/8 అని ఇచ్చాడు, కానీ స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ 225/64 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 7 sin² theta + 3 cos² theta is 4 దెన్ tan theta ఎంత అని అడుగుతున్నాడు. 7 sin² theta + 3 cos² theta అంటే ఇప్పుడు sin² cos² కి మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటది, sin² + cos² is 1. అంటే ఒక sin² ప్లస్ ఒక cos² యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ నాకు 7 sin² ఉన్నాయి, 3 cos² ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే sin² cos² ఈక్వల్ చేద్దాం. అంటే ఈ 7 sin² నేను ఎలా రాస్తున్నా అంటే 4 sin² + 3 sin² అని రాస్తున్నాం. 3 ఎందుకు పక్కకు తీసాను అంటే ఇక్కడ నాకు 3 cos² ఉంది కాబట్టి నాకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ sin² cos² కావాలి అని నేను 7ని 4 + 3గా రాశాను. ఇప్పుడు 4 sin² theta + 3 టైమ్స్ ఇదేమవుతుంది, sin² theta + cos² theta అవుతుంది కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. నా 4 sin² theta + 3 టైమ్స్ sin² + cos² అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇప్పుడు చూడండి 4 sin² theta ఎంత అవుతుంది, 4 - 3 1 అవుతుంది. సో sin theta ఏమవుతుంది, 1/4 రూట్ కూడా ఉంటుంది. sin² theta 1/4, sin theta 1/4 రూట్ ఓవర్ ఇట్ అంటే sin theta 1/2 అవుతుంది. sin theta 1/2 అంటే theta ఎంత చెప్పండి, sin theta 1/2 ఉన్నప్పుడు theta ఎంత అవుతుంది, sin 30 కదా 1/2, సో theta 30 అవుతుంది. అంటే ఇప్పుడు నేను tan 30 ఎంత అవుతుంది, tan theta కనుక్కోవాలి. theta అంటే 30, tan 30 1/√3. అర్థమైంది అనుకుంటా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు హయ్యర్ లెవెల్లో ఇచ్చే క్వశ్చన్స్. మీకు IIITకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇవి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి sin theta is c upon, ఇప్పుడు sin theta ఎంత ఇచ్చండి, theta అనుకోండి. sin theta is ఆపోజిట్ సైడ్ c upon hypotenuse c² + d². ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది c² ఉంది, ఇక్కడ ఏముండాలి, d ఉండాలి, సింపుల్. ఓకే, లేదు మేడం అంటే పైథాగరస్ థియరం అప్లై చేయండి, అప్పుడు కూడా d వస్తుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నా, cos theta అడుగుతున్నా. cos theta ఏంటి, adjacent by hypotenuse. ఓకే, సో adjacent by c² + d². అండ్ tan theta ఏమవుతుంది, c/d. అర్థమైందా. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్స్.
ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ ఇందాక డిస్కస్ చేసింది. అక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఆ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మనకి ఇది వచ్చింది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అదే ఉంది. ఓకే, సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. లెట్ ఇట్ బి ఏ డిఐవై క్వశ్చన్. అండ్ ఎస్, ఈ క్వశ్చన్ చూడండి, cot a plus 1 upon cot a is 2. మనకి ఏం వాల్యూ కావాలి? cot square a plus 1 upon cot square a కావాలి. సో అంటే ఇక్కడ ఏమున్నాయి? స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేద్దాం. సో cot a plus 1 upon cot a whole square ఈక్వల్ టు 2 స్క్వేర్ చేద్దాం. ఓకే, రెండు సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సో ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్, ఈక్వల్ టు 4 ఉంది. సో cot స్క్వేర్ a ప్లస్ 1 అపాన్ cot స్క్వేర్ a ఎంత వస్తుంది? ప్లస్ 2 ఈక్వల్ టు 4. ఈ 2 ఇటు పంపిస్తే cot స్క్వేర్ a ప్లస్ 1 అపాన్ cot స్క్వేర్ a 2 వస్తుంది. ఓకే, 4 మైనస్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ √3 tan a is 3 sin a, then find the value of sin a. √3 tan a 3 sin a అంట. ఏమి ఇచ్చారు? √3 tan a ని sin a అపాన్ cos a అని రాయొచ్చా? ఇజ్ ఈక్వల్స్ టు 3 sin a. ఇప్పుడు sin a క్యాన్సిల్ అవుతుంది. సో cos a ఇటు పంపించేస్తే అండ్ ఈ 3 ఇటు పంపిస్తే, సో √3 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు cos a. సో cos a వాల్యూ ఏమొస్తుంది చూడండి, cos a ఇస్ 1 అపాన్ √3 వచ్చింది. cos a ఎంత వచ్చింది? 1 అపాన్ √3 వచ్చింది. ఇప్పుడు sin a వాల్యూ కావాలి. cos a 1 అపాన్ √3 అంటే cos అంటే ఏంటి? బేస్ అపాన్ హైపోటెన్యూస్ కదా. అంటే ఈ బేస్ 1, ఇది √3. ఇది ఏమవుతుంది అప్పుడు? చూడండి, ఇది ఏమవుతుందంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు, ఇది x అని తీసుకుంటే x స్క్వేర్. సో 3 మైనస్ 1 అంటే 2. సో x ఈక్వల్ టు √2 వస్తుంది, ఇది √2 వస్తుంది. ఇప్పుడు sin a ఏమవుతుంది? sin a will be √2 divided by hypotenuse is √3 లేదా √2/3 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవాల్యుయేట్ sin 45 cos 45. ఇది డైరెక్ట్ మీరు ఫార్ములా రాసేయచ్చు. ఓకే, మీకు వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ రాసేయచ్చు. sin 45 అంటే 1/√2, cos 45 అంటే 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 అంటే 2/√2 కదా. సో √2 క్యాన్సిల్ చేస్తే ఒక √2 మిగులుతుంది. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అది. ఇది చూడండి, sin స్క్వేర్ 60 మైనస్ sin స్క్వేర్ 30. sin స్క్వేర్ 60 అంటే √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ sin 30 అంటే 1/2 స్క్వేర్ ఉంది. సో 3/4 మైనస్ 1/4 ఆన్సర్ ఎంత వస్తుంది? 3 మైనస్ 1 అంటే 2/4 లేదా 1/2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవాల్యుయేట్ sin స్క్వేర్ 60 మైనస్ sin స్క్వేర్ 30. ఈ రెండు సేమే. ఓకే, నెక్స్ట్ చూడండి, tan స్క్వేర్ 45. tan 45 అంటే 1, tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ sin స్క్వేర్ 60. sin 60 అంటే √3/2 అండ్ దీనికి స్క్వేర్. సో 1 ప్లస్ 3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే 3 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4. సో 1 ప్లస్ 9/4 లేదా ఎల్సిఎం తీస్తే 4 ప్లస్ 9/4 లేదా 13/4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ మీరే చేయండి. ఇవాల్యుయేట్ ఈ వాల్యూ ఇవాల్యుయేట్ చేయాలి. చేసి చూడండి, వచ్చిందా? సో 3 cot స్క్వేర్ 60, tan 60 ఏంటి? √3. cot 60 ఏమవ్వాలి మరి? దాని రెసిప్రోకల్ అంటే 1 అపాన్ √3 స్క్వేర్ ఉంది ప్లస్ secant 45. cos 45 ఎంత? 1/√2. secant 45 ఏమవుతుంది మరి? దాని రెసిప్రోకల్ అంటే √2. ఓకే, సో ఇలా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాల్యూస్ ఫస్ట్ 3 గుర్తుంటే చాలు. సో 3 ఇంటూ 1/3 ఒకవేళ గుర్తులేకపోయినా నేను చెప్పిన షార్ట్ కట్లో మీరు రాసుకోవచ్చు రఫ్ వర్క్లో, అండ్ అవి తీసి కాపీ చేయొచ్చు. 3 క్యాన్సిల్ అయితే 1 + 2 3 మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, sin a + 2b is √3. ఓకే, sin a + 2b ఎంత ఇచ్చాడు? √3. ఓకే, అండ్ ఇది చూడండి, sin a + 2b ఎంత? √3/2. అంటే ఏ వాల్యూ √3/2 వస్తుంది సైన్ టర్మ్స్లో? sin 60 √3/2 కదా. అంటే a + 2b ఏం అవ్వాలి? 60 అవ్వాలి. అండ్ ఇదిగోండి, cos a + 4b 0. cos a + 4b 0. cos 0 ఎప్పుడు వస్తుంది మనకి? cos 0 cos 90 = 0 వస్తుంది కదా. కాబట్టి ఈ a + 4b యాంగిల్ ఏం అవ్వాలి? 90 అవ్వాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇవి రెండు a + 2bలో ఉన్న ఈక్వేషన్స్. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, మీకు b వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అండ్ వచ్చిన b వాల్యూని ఎనీ వన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, a వచ్చేస్తుంది. సో ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్. tan a + b = 1 అంటే 1 అంటే tan 45 ఏనా? సో a + b ఏమవుతుంది? 45 అవుతుంది, అవునా?
అండ్ tan a మైనస్ b ఇస్ 1/√3. 1/√3 అంటే ఏ వాల్యూ tan 1/√3 అవుతుంది, tan 30 కదా. సో అంటే a మైనస్ b 30 అవ్వాలి. ఇది కూడా జస్ట్ యాడ్ చేయండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది, b క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin a is √3/2. డైరెక్ట్గా అసలు ఏ ఏం అవ్వాలి, sin a √3/2 అంటే యాంగిల్ ఏమి ఏ 60 అవ్వాలి. cos b 1/2 అంటే b ఎంత అవ్వాలి, 45 అవ్వాలి. సో a 60 b 45 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో tan a అంటే 60, tan 60 మైనస్ tan 45 అపాన్ 1 ప్లస్ tan 60 ఇంటూ tan 45. సో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ చెప్పండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇవాళ మీరు సాల్వ్ చేసిన దానికి నాకు కామెంట్స్లో చెప్పాలి, ఓకే. ఎందుకంటే నేను మొత్తం మీకు సొల్యూషన్ ఇస్తున్నా, మీరు చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు sin x ప్లస్ cos y ఇస్ 1, x 30 అంట, y ఎంత అని అడుగుతున్నాడు. ఈ x ఎంత 30 అంట, అంటే sin 30 x ప్లస్ 30 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, cos y ఇస్ 1. సో sin 30 అంటే 1/2 కదా, 1/2 ప్లస్ cos y ఇస్ 1. సో cos y ఎంత అవుతుంది, 1 మైనస్ 1/2, 1 మైనస్ 1/2 అంటే 1/2 కదా. సో cos y ఎంత వచ్చింది నాకు, 1/2. ఏ వాల్యూ cos, ఏ వాల్యూ 1/2, cos 60 1/2 వస్తుంది, అంటే y ఎంత అవుతుంది, 60 అవుతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, tan x ప్లస్ 30 ఇస్ 1. సో tan 1 ఎప్పుడు వస్తుంది అన్న, tan 1 tan θ ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది, 45 కదా. అంటే ఈ x ప్లస్ 30 ఎంత అవ్వాలి, 45. దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 15. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో కొసీకెన్ స్క్వేర్ మైనస్ 1, నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. కొసీకెన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఎంత, 1. కొసీకెన్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఇది కాట్ స్క్వేర్ అని పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, అంటే ఇది ఏమవుతుంది, కాట్ స్క్వేర్ టీటా అవుతుంది ఇంటూ tan స్క్వేర్ టీటా. కాట్ tan రెసిప్రోకల్గా రెండు క్యాన్సిల్ అయ్యి మీకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, 1 వస్తుంది, ఓకే. sin a ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. sin a ప్లస్ కొసీకెంట్ ఏ, sin a ప్లస్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నా, 2a ఇంటూ బి ప్లస్ మళ్ళీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos a secant a. సో ఇక్కడ చూడండి, cos a secant a sin a cosecant రెసిప్రోకల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఎంత మళ్ళీ 1. సో ఈ రెండు కలిపితే 1 వచ్చింది, ప్లస్ cosecant స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, అంటే 4. సో దీని ఫైనల్ ఆన్సర్ ఎంత, cosecant స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 4 ప్లస్ 1 5. సో ఇది వస్తుంది ఆన్సర్, ఓకే. ఒకవేళ దీన్ని మళ్ళీ ఒకవేళ tan లో అట్లా అడిగితే ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ని మనం ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ కనిపిస్తుంది అక్కడ, ఓకే. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఇస్ 1. సో సీకెంట్ స్క్వేర్ ని మనం ఏమని రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ అని రాయొచ్చు. ఒకవేళ ఆప్షన్స్ లో tan స్క్వేర్ లో ఉంటే అప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు, సీకెంట్ స్క్వేర్ ఇస్ 1 ప్లస్ tan స్క్వేర్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఓకే. లేదు అంటే ఇక్కడతో మీరు ఆపినా ప్రాబ్లం లేదు. సో ట్రిగ్నామెట్రీలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు. సో ఎక్కువ శాతం యాంగిల్స్ కనుక్కోండి అంటారు, మీకు ట్రిగ్నామెట్రీ టేబుల్ తెలిసి ఉండాలి, సింపుల్ సబ్స్టిట్యూషన్ చేయగలగాలి, అండ్ పైథాగరస్ థియరం వాడతారు, ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఏమేమి ఉన్నాయి చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంటే ఏం లేదు, హైట్ అండ్ డిస్టెన్స్ కనుక్కుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నారు, ఓకే. ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ మీ ఐ లెవెల్కి పైన ఉందనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది, సో మీరు దాన్ని ఇలా చూస్తున్నారు అంటే మీరు పైకి చూస్తున్నారు, ఓకే. పైకి చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఐ లెవెల్కి ఒక హారిజాంటల్ లైన్, ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ వచ్చే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, ఓకే. ఆబ్జెక్ట్కి మీ ఐ లెవెల్కి ఉన్నది లైన్ ఆఫ్ సైట్ అంటారు, అండ్ ఇది హారిజాంటల్ లైన్. మీ ఐ లెవెల్కి ఇట్లా హారిజాంటల్ లైన్ డ్రా చేయండి, అండ్ ఆబ్జెక్ట్ని మీరు ఇలా చూస్తున్నారు కదా, ఇది లైన్ ఆఫ్ సైట్, మీరు ఎలా అయితే చూస్తున్నారో దాని లైన్ ఆఫ్ సైట్. ఆ రెండింటికి మధ్యలో వచ్చేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకే. ఎప్పుడు వస్తుంది, ఇది ఆబ్జెక్ట్ మీ ఐ లెవెల్కి పైన ఉంటే. ఒకవేళ సపోజ్ ఆబ్జెక్ట్ మీ ఐ లెవెల్కి కింద ఉందనుకోండి, ఈ హారిజాంటల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్కి వచ్చేది దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, ఓకే. ఆబ్జెక్ట్ కనుక కింద ఉంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పైన ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. ఎలివేషన్ అంటే పైకి వెళ్ళడం, డిప్రెషన్ అంటే కిందికి వెళ్ళడం, రైట్. సో ఆబ్జెక్ట్ కింద ఉంటే డిప్రెషన్ వస్తుంది, పైన ఉంటే ఎలివేషన్ వస్తుంది. అండ్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా హారిజాంటల్ లైన్ రెఫరెన్స్తో తీసుకుంటాం. హారిజాంటల్ లైన్ అంటే మీ ఐ లెవెల్కి ఇట్లా స్ట్రైట్గా చూస్తే వచ్చే లైన్, అర్థమైందా. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మీకు ఇచ్చే క్వశ్చన్స్లో అన్నీ ఇవే ఇస్తారు,
అండ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ఆబ్జెక్ట్ ట్రీ బిల్డింగ్ ఇలాంటివి చెప్పినప్పుడు మీరు దాన్ని వర్టికల్ లైన్గా రిప్రజెంట్ చేయాలి, సో దట్ మీకు ఫిగర్ గీయడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ చాప్టర్లో సిలబస్ లిమిట్ చేసి మీకు ఫిగర్ డ్రాయింగ్ వరకే ఇచ్చాడు. సో ఫిగర్ డ్రాయింగ్ వరకు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలగాలి, క్వశ్చన్స్ అది ఫిగర్ డ్రా చేయగలగాలి. ఇప్పుడు చూడండి, కాంట్రాక్టర్ వాంట్స్ టు సెటప్ ఏ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. స్లైడ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, జారుడు బల్ల, అవునా? సో ఇలా ఉంటుంది స్లైడ్. సో కాంట్రాక్టర్ ఇది పెడదాం అంటున్నారు పార్క్లో. అండ్ హైట్ ఏంటంటే స్లైడ్ హైట్ 2 మీటర్స్, అంటే ఇది గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్ నుంచి స్లైడ్ యొక్క హైట్, ఈ హైట్ ఎంత 2 మీటర్ అంట. ఓకే, అంటే ఇదేంటి, ఇది ల్యాడరే కదా, ఇది 2 మీటర్. సో యాంగిల్ బై మేకింగ్ యాంగిల్ 30 విత్ ద గ్రౌండ్. ఈ యాంగిల్ ఏంటంటే ఈ యాంగిల్ 30 విత్ ద గ్రౌండ్, అంటే స్లైడ్కి గ్రౌండ్కి మధ్యలో ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ 30 అంటాం. ఓకే, సో ఎప్పుడైనా యాంగిల్ మార్క్ చేసేటప్పుడు క్వశ్చన్ 2 సార్లు చదివి మార్క్ చేయండి. దేనికి మధ్యలో యాంగిల్ అంటున్నాడు, స్లైడ్కి గ్రౌండ్కి మధ్యలో యాంగిల్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే ఇదే కదా స్లైడ్, దీని లెంత్ ఎంత అంటే ఏంటి, ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్ గా, హైట్ ఆఫ్ ద స్లైడ్ అండ్ గ్రౌండ్ ఆర్ పర్పెండిక్యులర్. సో లెంత్ ఆఫ్ ద స్లైడ్ అడుగుతున్నాడు. ఏం చేస్తారు, సింపుల్ గా ఇది చూడండి, ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్. సో సైన్ వాల్యూ వాడచ్చా, సైన్ ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ అపాన్ హైపోటెన్యూస్. సైన్ 30, యాంగిల్ ఇక్కడ ఎంత ఇచ్చారు 30, సో సైన్ 30 is 1/2 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇస్ 2 డివైడెడ్ బై హైపోటెన్యూస్ తెలియదు మనకు, అదే కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి, x ఈక్వల్ టు 4 వస్తుంది. సింపుల్ కదా. సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఫిగర్ ఎలా డ్రా చేయాలో అర్థం చేసుకోండి. ఓకే, అదే ఇంపార్టెంట్, అదే మీ సిలబస్లో ఉంది. అండ్ ఫర్దర్గా ఒక స్టెప్ మీరు ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, ఇదిగోండి ఇలా ఇచ్చిన యాంగిల్ని మనం సేమ్ ట్రిగ్నోమెట్రీనే ఇక్కడ వాడతాం. ఓకే, పైథాగరస్ థియరం ఎక్కువగా వాడతాం అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ఇట్లా వాడతాం. సో నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ 15 మీటర్ హై పోల్. ఒక పోల్ ఉందంటే 15 మీటర్ హై, దీని షాడో ఎక్కడ వస్తుంది, గ్రౌండ్ మీద వస్తుంది. సో ఈ గ్రౌండ్ మీద వచ్చిన లెంత్ ఆఫ్ ద షాడో 5√3 అంట. ఎప్పుడు 7 o'clock in the morning. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్. విత్ ద గ్రౌండ్ అంటే ఇప్పుడు సన్ రేస్ ఇట్లా పడతాయి కదా, దీని మీద ఈ పోల్ మీద ఇట్లా పడతాయి కదా సన్ రేస్. ఇప్పుడు ఈ సన్ రేస్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ద గ్రౌండ్ అంటే ఇదిగోండి, ఇవి సన్ రేసే కదా, ఈ సన్ రేస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ద గ్రౌండ్ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాను. సో ఇది ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కదా ఇది, అండ్ ఇది బేస్. సో ఆపోజిట్ బై బేస్ అంటే ఏ రేషియో తీసుకోవచ్చు, నేను టాన్ రేషియో తీసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత ఇచ్చాడు 15 డివైడెడ్ బై బేస్ 5√3. 5 1s 5 3s అండ్ √3 1 టైం క్యాన్సిల్ అయితే టాన్ టీటా ఈక్వల్ టు √3 వస్తుంది. అంటే టీటా వాల్యూ ఎంత అవ్వాలి, 60 అవ్వాలి, ఎందుకంటే టాన్ 60 √3 కదా. అర్థమైందా? సో ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకొని ఫిగర్ గీయగలిగితే చాలు. ఓకే, 2 men are on either side of a temple of height 30 meter. ఇది టెంపుల్ ఉందంటే హైట్ 30 మీటర్. ఇద్దరు ఉన్నారు, ఇటొకళ్ళు దే ఆర్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, అంటే ఇటు పక్క ఒకళ్ళు ఉన్నారు, ఇది గ్రౌండ్ అనుకోండి. ఓకే, అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ ద టాప్ ఆఫ్ ద టెంపుల్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పైన చూస్తున్నారు, టాప్ ఆఫ్ ద టెంపుల్ చూస్తుంటే మనం దాన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. చెప్పాను కదా, ఐ లెవెల్కి అబోవ్ చూస్తే దాన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి మెన్ హైట్ ఇస్తేనే మనం ఆ మెన్ హైట్ కన్సిడర్ చేస్తాం, లేదంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఈక్వల్గా కన్సిడర్ చేస్తాం. హైట్ ఇస్తేనే హైట్ కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఒకరిదేమో 30, ఒకరిదేమో 60 అంట విత్ ద గ్రౌండ్. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men. సో అంటే ఈ ఇద్దరికి మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మీరు సైన్ 30 వాడితే, టాన్ 30 వాడితే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, సో ఈ వాల్యూ వస్తుంది, ఇటు సైడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ టాన్ 60 వాడితే మళ్ళీ ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే మీకు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men వస్తుంది. క్లియర్? సో ఇలా మీరు ఫిగర్ డ్రా చేయగలగాలి. ఒకవేళ మెన్ హైట్ ఇచ్చారనుకోండి, సేమ్ ఇదే క్వశ్చన్లో ఒకవేళ మెన్ హైట్ ఇస్తుంది టెంపుల్, ఇక్కడ 2 men ఉన్నారు, ఒక మెన్ హైట్, ఇది ఒక మెన్ హైట్, వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇలా వస్తుంది అప్పుడు ఫిగర్, హైట్ మెన్షన్ చేస్తే అప్పుడు ఫిగర్ ఇలా వస్తుంది. అండ్ హారిజాంటల్ ఇలా ఉంటుంది వాళ్ళ ఐ లెవెల్కి. ఓకే, హైట్ మెన్షన్ చేస్తే, హైట్ మెన్షన్ చేయకపోతే డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. సో దీంతో మన కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయితే సిలబస్లో ఫిగర్ గీయగలిగితే చాలు అని ఇచ్చాడు, కానీ ఈ ఫిగర్ గీయడంలోనే మీకు క్వశ్చన్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా,
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, వర్టికల్ ఆబ్జెక్ట్స్ ఎలా తీసుకుంటారు, అన్ని వర్టికల్ లైన్ గా తీసుకుంటారు, ట్రీ కానీ బిల్డింగ్ కానీ అవన్నీ వర్టికల్ లైన్ గా తీసుకుంటారు. అండ్ ఎప్పుడు కూడా హారిజాంటల్ కి రెఫరెన్స్ గానీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ మనం మెజర్ చేస్తాం. అండ్ మెన్ అంటే మనుషుల హైట్ ఇస్తేనే మనం హైట్ కన్సిడర్ చేస్తాం, లేదా వీ విల్ నెగ్లెక్ట్ ద హైట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ పక్కా మీద గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇలా కూడా ఇవ్వచ్చు, క్వశ్చన్ ఇచ్చి ద ఫిగర్ ఇచ్చి దాని కింద రీజన్ క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు. సో ఆ ఫిగర్ కి ఆ క్వశ్చన్ లేదా మీరు కనుక్కోవాలి అంటే మీకు అది గీయడం వచ్చి ఉండాలి. ఓకే. అండ్ వాల్యూ కనుక్కోమంటే మీరు సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూ యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో విత్ దిస్ వీ కంప్లీట్ ద కాన్సెప్ట్. ఐ హోప్ ద సెషన్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో డెఫినెట్ గా ఒకసారి కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేయండి, ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఫైనల్ ఆన్సర్ వచ్చే వరకు సాల్వ్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మిగతావి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఉంది అంటే పాలిసెట్ సిరీస్ ఇక్కడ కింద ప్లేలిస్ట్ వస్తుంది, అందులో అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను నేను. సో టీఎస్ ఏపీ మొత్తం సిలబస్ సేమే, పాలిసెట్ కి ట్రిపుల్ ఐటీకి మళ్ళీ సిలబస్ సేమే. సో అది ఫాలో అయినా మీకు కంప్లీట్ గా మొత్తం అన్ని అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రిపుల్ ఐటీవి పాలిసెట్వి అన్ని డిస్కస్ చేశాను. సో మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ చాప్టర్ వచ్చేస్తుంది. ఎక్కడైనా డౌట్ ఉంది అంటే బికాస్ టైం లేదు కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.